హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. నేను మీ డాక్టర్ మల్లారెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్. మీరు చూస్తున్నారు ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో మనం బీకామ్ ఫస్ట్ సెమిస్టర్లోని ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1 నుండి అంటే యూనిట్ 1 ఇంట్రడక్షన్ టు అకౌంటింగ్ అనే చాప్టర్లోని జర్నల్ ఎంట్రీస్ ఎలా రాయాలి అనే టాపిక్స్ పైన మనం డిస్కస్ చేద్దాం. సో ఈరోజు వీడియోలో మనం ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1 పంకజ్ పబ్లికేషన్ అనే బుక్లోని ప్రాబ్లం నెంబర్ 3 and 4కి సొల్యూషన్ అంటే జర్నల్ ఎంట్రీస్ ఎలా రాయాలనేది ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను. సో ఇదివరకే ఈ ప్రాబ్లం నెంబర్ 1, 2కి ఆల్రెడీ సొల్యూషన్స్ను, తర్వాత గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ సంబంధించిన వీడియోను ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1 సంబంధించి. ఇక నేను మీకు ఈ సబ్జెక్ట్ నుండి ప్రతి టాపిక్ పైన ఈ వీడియో లెసన్ రూపొందించి నా ఛానల్ అప్లోడ్ చేస్తాను. సో మీరు వరుసగా చూస్తుండండి. సో ఎవరైతే క్లాస్ వర్క్ మిస్ అవుతున్నారో వారికి ఈ వీడియోలు చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఎవరైతే రెగ్యులర్గా క్లాస్కి వెళ్తున్నారో వారికి రివిజన్ రూపంలో కూడా ఈ వీడియోలు మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ముందు చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. సో ఈ వీడియోలన్నీ చూస్తే అంటే నేను ప్రతి యూనిట్ నుండి కూడా అన్ని టాపిక్స్ పైన ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ నేను వీడియోలో మీకు వివరిస్తూ అప్లోడ్ చేస్తుంటాను. కాబట్టి మీరు ఈ ఫైనాన్షియల్ 1 అకౌంటింగ్ 1 సబ్జెక్ట్లో 95% వరకు స్కోర్ చేయడానికి నా వీడియోలు మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి మీరు చూస్తూ ఇంకెవరికైనా అవసరం ఉన్న వారు కూడా మీరు వీటిని ఫార్వర్డ్ చేయండి. ఇది బీకామ్ వారితో పాటుగా బీబీఏ తర్వాత ఇంటర్మీడియట్ సిఈసి విద్యార్థులకు కూడా ఈ వీడియోలు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ వీడియోలను వరుసగా చూడండి, నా ఛానల్ని సపోర్ట్ చేస్తుండండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇదండి, మనం డైరెక్ట్గా ఇక ప్రాబ్లంలోకి వెళ్ళిపోతాం. నా ప్రీవియస్ వీడియోలో ప్రాబ్లం 1, 2కి సొల్యూషన్ చెప్పాను. ఈ వీడియోలో మనం ప్రాబ్లం 3కి జర్నలైజ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్. మరి ప్రాబ్లం ఎక్కడ నుండి తీసుకున్నాం మనం? ఆర్పి త్రివేది బుక్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1 పంకజ్ పబ్లికేషన్ అనే ఒక బుక్ ఉంటుంది. అందులో పేజ్ నెంబర్ B31లో ప్రాబ్లం నెంబర్ 3 తర్వాత 4 కూడా ఇందులో సొల్యూషన్ ఎలా రాయాలని మనం డిస్కస్ చేద్దాం. సో ఇది ప్రాబ్లం అండి, ఇది బిజినెస్ ట్రాన్సాక్షన్. వీటికి మనం జర్నల్ ఎంట్రీస్ రాసి చూపించాలి. ఇక జర్నల్ ఎంట్రీస్ రాయాలంటే మీకు తప్పకుండా గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ తెలిసి ఉండాలి. అంటే 3 అకౌంట్స్కి డెబిట్ క్రెడిట్ రూల్స్ ఏంటనే మీకు తెలిసి ఉంటే ఈ జర్నల్ ఎంట్రీస్ రాయడం అనేది చాలా సులభంగా ఉంటుంది. ఇక ఈ ట్రాన్సాక్షన్ అన్ని మనం ఇక్కడ చదవకుండా నేరుగా జర్నల్ ఎంట్రీ రాసే ముందు ఈ ట్రాన్సాక్షన్ మళ్ళీ ఉపయోగించాను నేను. సో అక్కడే డిస్కస్ చేస్తూ మనం జర్నల్ ఎంట్రీస్ ఎలా రాయాలని మనం చూద్దాం. సో ఇక కమింగ్ టు ద ప్రాబ్లం 3, జర్నలైజ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ 2013 January 2nd. సో ఈ జర్నల్ ఎంట్రీస్ రాసే ముందు మీకు గోల్డెన్ రూల్స్ మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తాను. సో ఫస్ట్ అకౌంట్ ఏంటంటే పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ యొక్క గోల్డెన్ రూల్ ఏంటంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. అంటే ఇచ్చే వ్యక్తి ఖాతాను, ప్రయోజనం ఇచ్చే వ్యక్తి ఖాతాను డెబిట్ చేయాలి, ప్రయోజనం పొందే వ్యక్తి ఖాతాను క్రెడిట్ చేయాలని అర్థం. ఇక సెకండ్ అకౌంట్ ఏంటంటే రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ యొక్క డెబిట్ క్రెడిట్ రూల్ ఏంటంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అంటే సంస్థలోకి వచ్చే ఆస్తి ఖాతాను డెబిట్ చేయాలి, సంస్థ నుండి వెళ్ళే ఆస్తి ఖాతాను క్రెడిట్ చేయాలి. సో దట్ ఈస్ ద రూల్. ఇక థర్డ్ టైప్ ఆఫ్ అకౌంట్ ఏంటంటే నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ యొక్క రూల్ ఏంటంటే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. అంటే ఇక నామినల్ అకౌంట్ యొక్క రూల్ ఏంటంటే ఖర్చులను నష్టాలను డెబిట్ చేయాలి, ఆదాయాలను లాభాలను క్రెడిట్ చేయాలనేది రూల్ ఇది తెలుగులో. సో ఈ గోల్డెన్ రూల్స్ ఆధారంగా చేసుకొని మనం ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్కి జర్నల్ ఎంట్రీస్ ఎలా రాయాలని మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో కమింగ్ టు ఫస్ట్ ట్రాన్సాక్షన్, దట్ ఈజ్ ఆన్ 2013 January 2nd, పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. సో మీరు జర్నల్ ఎంట్రీ రాసే ముందు కంపల్సరిగా ఒక ట్రాన్సాక్షన్ చదివిన తర్వాత అందులో 2 ఆస్పెక్ట్స్ ఏంటనే ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయండి. సో ఇలా పర్చేజ్డ్ గూడ్స్ అంటే గూడ్స్ పర్చేజ్డ్ ఒక ఆస్పెక్ట్ ఉంది, ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే క్యాష్ ఉంది. అంటే ఇది క్యాష్ ట్రాన్సాక్షన్. అయితే ఏ బిజినెస్ ట్రాన్సాక్షన్లోనైతే క్యాష్ అనే పదం ఉంటుంది, దాన్ని క్యాష్గా ట్రీట్ చేస్తాం. ఒకవేళ వ్యక్తి పేరు కానీ సంస్థ పేరు కానీ లేకుండా ఒక ట్రాన్సాక్షన్ కనపడుతుంది అంటే దాన్ని మనం క్యాష్ ట్రాన్సాక్షన్ అని ట్రీట్ చేయాలి. ఒకవేళ వ్యక్తి పేరుండి లేదా సంస్థ పేరుండి క్యాష్ అనే పదం లేకుంటే దాన్ని మనం క్రెడిట్ ట్రాన్సాక్షన్ అని ఐడెంటిఫై చేస్తాం. సో నౌ పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. మరి పర్చేజ్డ్ గూడ్స్ అనేది ఒకటి. గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు మనం ఓన్లీ పర్చేజ్ అనే పదాన్ని వాడతాం. అది కేవలం గూడ్స్ కోసం మాత్రమే పర్చేజ్ అనే పదాన్ని వాడాలి, రైట్? సో ఇక్కడ పర్చేజ్ ఉంది, పర్చేజ్ అనే ఎక్స్పెండిచర్. మనం ఎక్స్పెన్సెస్ని ఏం చేస్తాం? డెబిట్ చేస్తాం. మనం ఈ గూడ్స్ పర్చేజ్ చేసినందుకు క్యాష్ పేమెంట్ చేస్తాం కాబట్టి క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్. కాబట్టి క్యాష్ అనేది ఒక అసెట్. వెన్ అసెట్ గోస్ అవుట్ దట్ షుడ్ బి క్రెడిటెడ్.
కాబట్టి మనం ఎంట్రీ ఎలా రాయాలి, ఇక పర్చేజ్ అనే అకౌంట్ డెబిట్ చేయాలి, క్యాష్ అకౌంట్ క్రియేట్ చేయాలి. మరి ఇక జర్నల్ ఎలా ఫార్మాట్, జర్నల్ యొక్క ఫార్మాట్ ఏంటని మనం చూద్దాం. జర్నల్లో మొత్తం 5 కాలమ్స్ ఉంటాయి. ఫస్ట్ కాలమ్ ఈజ్ డేట్, సెకండ్ కాలమ్ ఈజ్ పర్టికులర్స్, థర్డ్ వన్ LF స్టాండ్స్ ఫర్ లెడ్జర్ ఫోలియో. నెక్స్ట్ ఫోర్త్ కాలమ్ ఈజ్ ఫర్ డెబిట్ అమౌంట్ రూపీస్, ఫిఫ్త్ కాలమ్ క్రెడిట్ అమౌంట్ రూపీస్. ఈ విధంగా 5 కాలమ్స్ను మనం జర్నల్లో డ్రా చేసుకోవాలి. ఇక ఫస్ట్ ట్రాన్సాక్షన్ మనం జర్నల్ ఎంట్రీ చూద్దాం. ఫస్ట్ ఇయర్ ఒక్కసారి రాయండి పైన 2013. ఇక ట్రాన్సాక్షన్ యొక్క డేట్ రాస్తూ మీరు జర్నల్ ఎంట్రీ రాయండి. సో డేట్ కాలంలో January 2. ఇక పర్చేజ్ అకౌంట్ మనం డెబిట్ చేయాలి, ఎందుకంటే అది ఎక్స్పెన్సెస్ని లాసెస్ని డెబిట్ చేస్తాం. క్యాష్ అనేది బయటకు వెళ్తుంది కాబట్టి క్యాష్ అనేది ఒక అసెట్. వెన్ అసెట్ గోస్ అవుట్ దట్ షుడ్ బి క్రియేటెడ్. కాబట్టి ట్రాన్సాక్షన్ ఏం రాయాలి మనం ఇక్కడ, పర్చేజ్ అకౌంట్ డేటార్ టు క్యాష్ అకౌంట్. సో చిన్న నేరేషన్ రాస్తాం ఇక్కడ, బ్రీఫ్ డిస్క్రిప్షన్. బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్ అంటే గూడ్స్ను క్యాష్కి పర్చేజ్ చేసినందుకు ఎంట్రీ రాసినామని అర్థం. సో డెబిట్ అమౌంట్ రూపీస్ ఈస్ 5,000, క్రెడిట్ అమౌంట్ రూపీస్ ఈస్ 5,000. సో డెబిట్ అమౌంట్ కాలంలో డెబిట్ అమౌంట్ వేయాలి, క్రెడిట్ అమౌంట్ కాలంలో క్రెడిట్ అమౌంట్ వేయండి. సో నెక్స్ట్ వన్, ఆన్ January 4 సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. ఇక్కడ సేల్స్ ఉంది ఒకటి, రెండోది క్యాష్ ఉంది. గూడ్స్ ఎప్పుడైతే గూడ్స్ అనే పదం వస్తుందో అప్పుడు సేల్ చేసినప్పుడు సేల్స్ వాడతాం, పర్చేజ్ చేస్తే పర్చేజ్ అని వాడాలి. ఇక గూడ్స్ అనే పదాన్ని డైరెక్ట్ వాడకూడదు. రైట్, ఇక్కడ సేల్స్ ఉంది, ఇంకోటి క్యాష్ ఉంది. మనం గూడ్స్ సేల్ చేసినప్పుడు క్యాష్ విల్ కమ్ ఇన్సైడ్. సో క్యాష్ ఈజ్ కమింగ్ ఇన్సైడ్. క్యాష్ అనేది అసెట్ కాబట్టి వెన్ కమ్స్ ఇన్సైడ్ దట్ షుడ్ బి డెబిటెడ్. అంటే క్యాష్ అకౌంట్ డెబిట్ చేస్తాం. సేల్స్ అనేది ఇన్కమ్ కాబట్టి ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ మనం క్రియేట్ చేయాలి. కాబట్టి January 4 క్యాష్ అకౌంట్ డేటార్ టు సేల్స్ అకౌంట్. బీయింగ్ గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్. డెబిట్ అమౌంట్ 8,000, క్రెడిట్ అమౌంట్ ఈస్ 8,000 రూపీస్. సో ఇలా రెండు ఆస్పెక్ట్ను ఐడెంటిఫై చేసి ఏది డెబిట్ చేయాలి ఏది క్రెడిట్ చేయాలి అనేది డిస్కస్ చేసిన తర్వాత వెంటనే ఎంట్రీ రాసేయండి. ఇక నెక్స్ట్ ఆన్ 5 పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ అజయ్. సో ఇక్కడ పర్చేజ్డ్ గూడ్స్ ఉంది, ఫ్రమ్ అజయ్ అనే పేరు ఉంది. సో ఇక్కడ పర్చేజ్ ఉంది ఒకటి ఆస్పెక్ట్, రెండవ ఆస్పెక్ట్ ఏముందంటే అజయ్ అంటే ఎవరు, పర్సన్. కాబట్టి ఇది పర్సనల్ అకౌంట్ కిందకి వస్తుంది. మనం పర్చేజ్ గూడ్స్ అనేది ఎక్స్పెన్సెస్ కాబట్టి ఎక్స్పెన్సెస్ని మనం డెబిట్ చేయాలి రూల్ ప్రకారం. మరి అజయ్ అనే పేరు అంటే పర్సనల్ అకౌంట్ కిందకి వస్తుంది. మరి అతను గివరా రిసీవరా మనం డిసైడ్ చేయాలి. వెన్ వీ పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ అజయ్ విల్ గివ్ అస్ గూడ్స్ అంటే గివర్. కాబట్టి అజయ్ అనే వ్యక్తి గివర్ కాబట్టి ఎప్పుడైనా కానీ రిసీవర్ అకౌంట్ని డెబిట్ చేస్తాం పర్సనల్ అకౌంట్లో, గివర్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు అజయ్ అకౌంట్ మనం ఏం చేయాలి, క్రియేట్ చేయాలి. సో January 5 రోజున పర్చేస్ అకౌంట్ డేటా టు అజయ్ అకౌంట్. బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ అజయ్ ఆన్ క్రెడిట్ బేసిస్. సో డెబిట్ అమౌంట్ 2,000 రూపీస్, క్రెడిట్ అమౌంట్ 2,000 రూపీస్. ఈ విధంగా ప్రతి ట్రాన్సాక్షన్ను అనలైజ్ చేస్తూ డెబిట్ ఆస్పెక్ట్ క్రెడిట్ ఆస్పెక్ట్ని డివైడ్ చేస్తూ ఏం చేయాలని ఆలోచిస్తూ మీరు జర్నల్ ఎంట్రీస్ రాసేయండి. ఇక నెక్స్ట్ చూద్దాం. ఆన్ January 8 సోల్డ్ గూడ్స్ టు దీపక్ అంటే సేల్స్ ఉంది ఒకటి, రెండోది దీపక్ అంటే పర్సనల్ అకౌంట్, సేల్స్ అనేది ఇన్కమ్. సో ఇన్కమ్ను మనం క్రెడిట్ వైపు చూపిస్తాం జర్నల్ ఎంట్రీలో. దీపక్ అనేది పర్సనల్ అకౌంట్. మరి మనం వెన్ వీ సెల్ ద గూడ్స్ టు దీపక్ విల్ రిసీవ్ ద బెనిఫిట్, రిసీవర్. కాబట్టి దీపక్ అనే వ్యక్తి ఇప్పుడు రిసీవర్ ఉన్నాడు కాబట్టి బెనిఫిట్ రిసీవ్ చేసుకుంటున్నాడు కాబట్టి దీపక్ అకౌంట్ను మనం డెబిట్ చేయాలి రూల్ ప్రకారం. సేల్స్ అకౌంట్ మనం క్రియేట్ చేయాలి. కాబట్టి దీపక్ అకౌంట్ డేటార్ టు సేల్స్ అకౌంట్. బీయింగ్ గూడ్స్ సోల్డ్ టు దీపక్ ఆన్ క్రెడిట్ బేసిస్. మరి క్యాష్ ఆ క్రెడిట్ అంటే ఇందులో క్యాష్ అనే పదం ఎక్కట్లేదు, ఒక వ్యక్తి పేరు వచ్చింది కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ మనం క్రెడిట్ ట్రాన్సాక్షన్ అని డిసైడ్ చేస్తాం. సో క్రెడిట్ ట్రాన్సాక్షన్లో క్యాష్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఇక డెబిట్ అమౌంట్ రూపీస్ 3,000, క్రెడిట్ అమౌంట్ 3,000. నెక్స్ట్ వన్, ఆన్ January 9 క్యాష్ పెయిడ్ టు అజయ్. సో ఈ ట్రాన్సాక్షన్ కూడా రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి, ఒకటి క్యాష్ ఉంది, రెండోది అజయ్ ఉంది. క్యాష్ పెయిడ్, వెన్ వీ పే ద క్యాష్ గోస్ అవుట్. క్యాష్ అనేది బయటకు వెళ్తుంది కాబట్టి పోయే ఆస్తిని ఏం చేస్తాం, క్రెడిట్ చేస్తాం. అజయ్ ఈజ్ ద రిసీవర్, అజయ్ క్యాష్ రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి రిసీవర్ని మనం డెబిట్ చేయాలి. కాబట్టి ఆన్ January 9 అజయ్ అకౌంట్ డేటార్ టు క్యాష్ అకౌంట్. బీయింగ్ క్యాష్ పెయిడ్ టు అజయ్. సో 1,600 డెబిట్ అమౌంట్, 1,600 క్రెడిట్ అమౌంట్. సో ఎప్పుడు కూడా డెబిట్ అమౌంట్ క్రెడిట్ అమౌంట్ రెండు కూడా ఈక్వల్గా ఉండాలి, ఈక్వల్గా రాయాలి. నెక్స్ట్ వన్, ఇక నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూడండి 10th రోజున రిసీవ్డ్ 10th అయిపోయింది. నెక్స్ట్ 13th నాడు చూడండి సోల్డ్ గూడ్స్ టు రామ్ ఫర్ క్యాష్. ఎస్, దిస్ ఇస్ ద స్పెషల్ ట్రాన్సాక్షన్. ఎందుకంటే ఇక్కడ సేల్స్ వచ్చింది,
ఒకటి ఆస్పెక్ట్, రెండోది రామ్ అండ్ పర్సనల్ అకౌంట్ వచ్చింది, మూడోది క్యాష్ వచ్చింది. మరి ఏ ట్రాన్సాక్షన్లకు 3 ఆస్పెక్ట్స్ ఉండవు, కంపల్సరీ రెండే ఉండాలి. ఇక్కడ సేల్స్ అనేది ఇన్కమ్, దాన్ని క్రియేట్ చేస్తాం. మరి రామ్ ఉంది, క్యాష్ ఉంది. ఎప్పుడైతే మన క్యాష్ అనేది వచ్చిందో లేదా క్యాష్ పేమెంట్ చేస్తాం అప్పుడు ఆ వ్యక్తితో మనకు సంబంధం లేదు. మరి ఎప్పుడు రాస్తాం మనం వ్యక్తి పేరు? క్యాష్ ట్రాన్సాక్షన్ కానప్పుడు, క్రెడిట్ ట్రాన్సాక్షన్ అయినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి పేరు రాసుకుంటాం మనం ఎంట్రీలో ఒక వ్యక్తి పేరు రాస్తున్నామంటే అతనికి ఫ్యూచర్లో పేమెంట్ అయినా చేయాల్సి ఉండాలి, లేదా ఆ వ్యక్తి నుంచి మనకైనా అమౌంట్ రావాల్సి ఉన్నప్పుడు మాత్రమే వ్యక్తుల పేర్లు, సంస్థల పేర్లు రాస్తాం. ఇలా 3 ఆస్పెక్ట్స్ ఉన్నప్పుడు ఈ వ్యక్తి పేరుని మీరు కట్ చేసేయండి. ఇక ఉన్న ఏంటి? 2, ఒకటి సేల్స్ ఉంది, ఇంకోటి క్యాష్ ఉంది. సేల్స్ అనేది ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ వైపు రాయండి. క్యాష్ అనేది ఇట్ ఈస్ కమింగ్ ఇన్సైడ్, నగదు వస్తుంది కాబట్టి దాన్ని డెబిట్ చేయండి. సో January 13th రోజున క్యాష్ అకౌంట్ డేటార్ టు సేల్స్ అకౌంట్. సరే, దీపక్ కూడా మనం ఇంతకుముందు చూడలే. సో దీపక్ కూడా అంతే, రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ దీపక్. సో క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ దీపక్ అనేది మా క్యాష్ ఈజ్ కమింగ్, క్యాష్ అకౌంట్ డెబిట్ చేస్తాం. దీపక్ ఈజ్ ద గివర్, దీపక్ అకౌంట్ ఏం చేయాలి? క్రియేట్ చేయాలి. సో క్యాష్ అకౌంట్ డేటా టు దీపక్ అకౌంట్, బీయింగ్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ దీపక్ 2500. సో ఇది సోల్డ్ గూడ్స్ టు మిస్టర్ రామ్ ఫర్ క్యాష్. 3 వచ్చినాయి కాబట్టి ఎప్పుడైతే ఒక ట్రాన్సాక్షన్లో సేల్స్, ఒక వ్యక్తి పేరు, క్యాష్ వచ్చినప్పుడు ఆ వ్యక్తి పేరుని కట్ చేసేయండి. అది క్యాష్ ట్రాన్సాక్షన్ కాబట్టి వ్యక్తితో పని లేదు. కాబట్టి క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. ఎందుకు క్యాష్ అకౌంట్ డెబిట్ చేస్తాం? క్యాష్ ఈజ్ కమింగ్ ఇన్ సైడ్, వాట్ కమ్స్ ఇన్ డెబిట్. సేల్స్ అనేది ఇన్కమ్ కాబట్టి ఇన్కమ్ని క్రెడిట్ వైపు రాయాలి. సో క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ 1800. నెక్స్ట్ వన్, పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ గోపాల్ ఫర్ క్యాష్. ఇక్కడ కూడా మళ్ళీ 3 ఆస్పెక్ట్స్ వచ్చాయి. ఒకటి పర్చేజ్ వచ్చింది, రెండోది గోపాల్ పర్సనల్ అకౌంట్, మూడోది క్యాష్ రియల్ అకౌంట్. మరి 3 ఆస్పెక్ట్స్ ఎక్కడ కూడా ఉండకూడదు. అయితే ఏ ట్రాన్సాక్షన్లో అయితే ఆల్రెడీ క్యాష్ ఇన్వాల్వ్ అవుతుందో ఆ ట్రాన్సాక్షన్లో వ్యక్తి పేరు మనకు అవసరం లేదు, దాన్ని కట్ చేసేయండి. సో కాబట్టి పర్చేజ్ అనేది ఎక్స్పెండిచర్ డెబిట్ చేయాలి, క్యాష్ అనేది వెళ్తుంది కాబట్టి క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్, దట్ షుడ్ బి క్రియేటెడ్. కాబట్టి 14th January రోజున పర్చేస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్, బీయింగ్ గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్. సో డెబిట్ అమౌంట్ 1200, క్రెడిట్ అమౌంట్ కూడా 1200. సో ఈ విధంగా అనలైజ్ చేస్తూ మనం జర్నల్ ఎంట్రీస్ రాయాలి. ఇక నెక్స్ట్ వన్, పెయిడ్ రెంట్ అనేది ఒక ఎక్స్పెండిచర్. ప్రతి ఎక్స్పెండిచర్ పేమెంట్ అని ఇచ్చినప్పుడు దాని వెనకాల మనం ఏం పేమెంట్ చేస్తాం? క్యాష్ అనేది పేమెంట్ చేస్తాం. కొన్ని సందర్భాల్లో చెక్ ద్వారా కూడా పేమెంట్ జరగవచ్చు. సో ఏమి ఇవ్వనప్పుడు దాన్ని క్యాష్ రూపంలో పేమెంట్ చేసినట్టుగా అర్థం. సో 17th నాడు చూడండి, పెయిడ్ రెంట్ అంటే రెంట్ అనేది ఒక ఎక్స్పెండిచర్, ఎక్స్పెన్సెస్ అకౌంట్ ఫస్ట్ మనం డెబిట్ చేయాలి. సో రెంట్ అకౌంట్ డేటార్, క్యాష్ ఏదైతే పేమెంట్ చేస్తున్నామో ఆ అకౌంట్ క్రియేట్ చేయండి. ఎందుకు? క్యాష్ అనేది ఒక అసెట్ దట్ ఈస్ గోయింగ్ అవుట్, వెన్ క్యాష్ గోస్ అవుట్ దట్ షుడ్ బి క్రియేటెడ్. సో క్యాష్ బయటకు వెళ్తుంది కాబట్టి దాన్ని క్రియేట్ చేయాలి. ఇక January 17th రోజున రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్, బీయింగ్ రెంట్ పెయిడ్ 400 and 400. నెక్స్ట్ వన్, ఆన్ 19th రిసీవ్డ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్, లేదా రిసీవ్డ్ అనే పదంతో కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి, అవి ఉన్నట్లయితే దాన్ని మనం ఇన్కమ్గా ట్రీట్ చేయాలి. ఈ రిసీవ్డ్ ఇంట్రెస్ట్ అనేది ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, అంటే నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం ఇన్కమ్స్ అన్నింటిని మనం ఏం చేయాలి? క్రియేట్ చేయాలి. మనకు ఇంట్రెస్ట్ రిసీవ్ అయిందంటే ఏమొచ్చినట్టు? మనకు క్యాష్ అనేది వచ్చినట్టు. కాబట్టి వెన్ క్యాష్ కమ్స్ ఇన్ దట్ షుడ్ బి డెబిటెడ్. కాబట్టి January 19th రోజున క్యాష్ అకౌంట్ డేటా టు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అకౌంట్, బీయింగ్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ 200. నెక్స్ట్ వన్, రిసీవ్డ్ కమిషన్. కమిషన్ రిసీవ్డ్ అనేది కూడా ఇన్కమే. ఆ ఇన్కమ్ అకౌంట్ మనం ఫస్ట్ క్రియేట్ చేయాలి. ఆ ఇన్కమ్ ప్లేస్లో ఏదైతే మనం క్యాష్ రిసీవ్ చేసుకున్నామో ఆ క్యాష్ అకౌంట్ డెబిట్ చేయాలి. కాబట్టి January 22nd రోజున క్యాష్ అకౌంట్ డేటా టు కమిషన్ రిసీవ్డ్ అకౌంట్, బీయింగ్ కమిషన్ రిసీవ్డ్ 100 rupees. నెక్స్ట్ వన్, గూడ్స్ రిటర్న్ టు అజయ్. సో ఇప్పుడు అజయ్కి మనం రిటర్న్ చేస్తున్నాం. మరి ఇంతకుముందు ఏం చేసాం? అజయ్ నుండి ఇంతకుముందు పర్చేజ్ చేసాం, ఇప్పుడు రిటర్న్ చేస్తున్నాం. కాబట్టి వీటిని పర్చేజెస్ రిటర్న్స్ అంటారు. ఎప్పుడైతే మనం గూడ్స్ను ఇంకొక వ్యక్తికి రిటర్న్ పంపిస్తున్నామో వాటిని పర్చేజెస్ రిటర్న్స్ అంటారు, పర్చేజ్ రిటర్న్స్. ఇప్పుడు గూడ్స్ రిటర్న్ చేసినప్పుడు గూడ్స్ ఆర్ గోయింగ్ అవుట్ అంటే మరి ఏ రిటర్న్స్? ఇవి పర్చేజ్ రిటర్న్స్. కాబట్టి పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ మనం క్రియేట్ చేయాలి. నౌ అజయ్ ఈజ్ ద రిసీవర్. మనం గూడ్స్ రిటర్న్ పంపినప్పుడు అజయ్ రిసీవ్ చేసుకుంటున్నాడు. సో అజయ్ విల్ బి ద రిసీవర్. కాబట్టి అజయ్ అకౌంట్ డేటా టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్, బీయింగ్ గూడ్స్ రిటర్న్ టు అజయ్. సో వాట్ ఈస్ ద అమౌంట్? అమౌంట్ వచ్చేసి 200 డెబిట్ అమౌంట్, 200 క్రెడిట్ అమౌంట్.
సో గూడ్స్ రిటర్న్ అనేది కూడా చాలా జాగ్రత్త అబ్జర్వ్ చేయాలి. అది సేల్స్ రిటర్నా, పర్చేజ్ రిటర్నా. పర్చేజ్ రిటర్న్ అయిందనుకోండి, పర్చేజ్ అకౌంట్ అనేది డెబిట్ వస్తుంది జర్నల్ ఎంట్రీలో, పర్చేజ్ రిటర్న్ ఆపోజిట్ అంటే క్రెడిట్ వైపు వస్తుంది. సో అందుకే అజయ్ అకౌంట్ డేటా టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ అని రాసాం. నెక్స్ట్ వన్, గూడ్స్ రిటర్న్ బై దీపక్, అంటే దీపక్ నుండి మనకు రిటర్న్ వచ్చాయి. మనకి ఇప్పుడు రిటర్న్ వచ్చినాయి అంటే ఇంతకుముందు ఏం చేస్తాం, మనం సేల్ చేస్తామని అర్థం. కాబట్టి ఈ రిటర్న్స్ ఏంటి, సేల్స్ రిటర్న్స్. ఇప్పుడు చూడండి, ఇక జనవరి 25 రోజున చూడండి, సేల్స్ అనేది జర్నల్ ఎంట్రీలో క్రెడిట్ వైపు వస్తుంది సేల్స్ అకౌంట్, సేల్స్ రిటర్న్ అనేది దానికి ఆపోజిట్ డెబిట్ వైపు వస్తుంది. మరి ఎందుకు డెబిట్ వైపు వస్తుందంటే, నౌ వీఆర్ రిసీవింగ్ ద గూడ్స్ బ్యాక్, నా గూడ్స్ ఆర్ కమింగ్ ఇన్ సైడ్. మరి ఇట్లా రిటర్న్ మనకు వస్తున్నాయి కాబట్టి వచ్చేవి ఏం రిటర్న్స్, అవి సేల్స్ రిటర్న్స్. కాబట్టి సేల్స్ రిటర్న్ అకౌంట్ మనం డెబిట్ చేయాలి. మరి హూ ఈజ్ గివింగ్, హూ ఈజ్ సెండింగ్ బ్యాక్ దీస్ గూడ్స్, ఎవరు ఇస్తున్నారు ఈ గూడ్స్ని, దీపక్ అనే వ్యక్తి ఇస్తున్నారు కాబట్టి అతను గివర్ అకౌంట్ ఎప్పుడు కూడా మనం క్రియేట్ చేస్తాం. సో కాబట్టి జనవరి 25 రోజున సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటా టు దీపక్ అకౌంట్ బీయింగ్ గూడ్స్ రిసీవ్డ్ ఆన్ రిటర్న్ ఫ్రమ్ దీపక్. సో దట్ ఈస్ ది నేరేషన్ 150. నెక్స్ట్ వన్, ఆన్ 29th పర్చేజ్డ్ ఫర్నిచర్ ఫ్రమ్ ఉషా అండ్ కంపెనీ. ఎస్, ఇందులో కూడా 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి, పర్చేజ్డ్ ఫర్నిచర్. ఇంకొక అడ్వైజ్ ఏంటంటే స్టూడెంట్స్కి, ఎప్పుడైతే అసెట్స్ని పర్చేజ్ చేస్తున్నామో అప్పుడు పర్చేజ్ అనే పదాన్ని మనం వాడకూడదు. పర్చేజ్ కానీ సేల్స్ కానీ 2 పదాలని కేవలం గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు, గూడ్స్ సేల్ చేసినప్పుడు మాత్రమే గూడ్స్ ప్లేస్లో పర్చేజ్ కానీ సేల్స్ కానీ యూజ్ చేయాలి. కానీ అసెట్స్ పర్చేజ్ చేసినప్పుడు అసెట్ పేరు మాత్రమే రాయాలి, పర్చేజ్ అనేది రాయకూడదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఇది ఏ ట్రాన్సాక్షన్, ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఎందుకంటే ఇక్కడ ఫర్నిచర్ పర్చేజ్ చేసినట్టు ఇచ్చారు, క్యాష్ అనేది ఎక్కడ లేదు, తర్వాత ఒక సంస్థ పేరు వచ్చింది, ఎక్కడ క్యాష్ అనేది కనబడతలేదు, కాబట్టి దిస్ ఈజ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్. మరి ఫర్నిచర్ అనే అసెట్, వెన్ వి పర్చేజ్ ద అసెట్ దట్ విల్ కమ్ ఇన్ సైడ్. కాబట్టి ఫర్నిచర్ అనేది వచ్చేదాన్ని డెబిట్ చేయండి. ఎవరు ఇస్తున్నారు, గివర్. హూ ఇస్ ద గివర్ హియర్, ఉషా అండ్ కంపెనీ ఇస్ ద గివర్. పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం గివర్ని క్రెడిట్ చేస్తాం, రిసీవర్ని డెబిట్ చేస్తాం. మరి ఉషా అండ్ కంపెనీ గివర్ కాబట్టి ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. కాబట్టి ఫర్నిచర్ అకౌంట్ డేటా టు ఉషా అండ్ కంపెనీ అకౌంట్. బీయింగ్ ఫర్నిచర్ పర్చేజ్డ్ ఆన్ క్రెడిట్ బేసిస్. సో అమౌంట్ అనేది ఒక్కటి ఇక్కడ రాంగ్ పడింది, దాన్ని కరెక్షన్ చేద్దాం. రైట్ ఇట్ యాజ్ 1500. సో ఇది 200 కాదు 1500, రైట్. రీడ్ ఇట్ యాజ్ 1500. నెక్స్ట్ వన్, పెయిడ్ సాలరీ. లాస్ట్ వన్, ఈ ప్రాబ్లంలో లాస్ట్ ట్రాన్సాక్షన్ ఇది పెయిడ్ సాలరీ. సాలరీ అనేది ఎక్స్పెన్సెస్. మరి ఏం పేమెంట్ చేస్తాం సాలరీ కోసం, క్యాష్ పేమెంట్ చేస్తాం. సో సాలరీ ఇస్ ద ఎక్స్పెండిచర్, ఎక్స్పెన్సెస్ అకౌంట్ ఫస్ట్ డెబిట్ చేయాలి, సాలరీస్ అకౌంట్ డేటా. దానికోసం మనం క్యాష్ పేమెంట్ చేస్తాం కాబట్టి క్యాష్ అనేది బయటకు వెళ్తుంది. వెన్ వి పే ద క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్. సో వాట్ గోస్ అవుట్ షుడ్ బి క్రెడిటెడ్. కాబట్టి క్యాష్ అకౌంట్ క్రియేట్ చేయండి. సాలరీస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ బీయింగ్ సాలరీస్ పెయిడ్. సో ఇది కూడా మనం రీడ్ ఇట్ యాజ్ 1800. సాలరీని కూడా 1800గా తీసుకోండి, రైట్. సో ఫస్ట్ వన్ ఏంది 15, అది 29th రోజున 1500 అమౌంట్. నెక్స్ట్ లాస్ట్ వన్ 1800గా రీడ్ చేయండి. సో ఇదే అండి ఫస్ట్ ప్రాబ్లంకి మనం ఇప్పటివరకు చూసిన సొల్యూషన్. ఇక థర్డ్ ప్రాబ్లం కంప్లీట్ చేసాం. ఫోర్త్ ప్రాబ్లం కూడా కాస్త స్పీడ్గా మనం రాసేద్దాం. సో ఇప్పటివరకు మీకు అర్థమై ఉంటుంది ఏ ట్రాన్సాక్షన్ ఎలా డెబిట్ క్రెడిట్ ఎలా డివైడ్ చేసి రాయాలనేది. ఇక ఫోర్త్ ప్రాబ్లంకి, అంటే పంకజ్ పబ్లికేషన్లోని ఫోర్త్ ప్రాబ్లం పేజ్ నెంబర్ B31, 32లో ఉంది. మీ దగ్గర బుక్ ఉంటే బుక్ ముందట పెట్టుకొని మన ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా వినండి. ఈ జర్నల్ ఎంట్రీస్ అన్నీ కూడా మీ బుక్లో రాసి పెట్టుకోండి, ఎగ్జామ్ వరకు మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక ఈ ప్రాబ్లం మనం డైరెక్ట్ ఎంట్రీస్ రాసుకుంటూ వెళ్దాం, రైట్. కమింగ్ టు ఫోర్త్ ప్రాబ్లం. సో 2013 పాస్ ద జర్నల్ ఎంట్రీస్. 2013 January 1st మిస్టర్ నరేందర్ కమెన్స్డ్ బిజినెస్ విత్ ఏ క్యాష్ ఆఫ్ రూపీస్ 1 lakh. సో ఇక్కడ నరేందర్ అనే వ్యక్తి ఓనర్. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ నరేందర్ పైన, జర్నల్ పైన ఒక టైటిల్ తీసుకోండి, జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ మిస్టర్ నరేందర్. ఇక జర్నల్ ఫార్మాట్ మనకు తెలుసు, ఫస్ట్ కాలం డేట్, సెకండ్ కాలం పర్టికులర్స్, థర్డ్ కాలం LF, ఫోర్త్ కాలం డెబిట్ అమౌంట్ రూపీస్, ఫిఫ్త్ కాలం క్రెడిట్ అమౌంట్ రూపీస్. సో ఫోర్త్ ప్రాబ్లం వరకు వచ్చాం ఆల్రెడీ. మీకు చాలా ట్రాన్సాక్షన్ ఎలా డెబిట్ చేయాలి ఎలా క్రెడిట్ చేయాలో తెలుసు. ఇది కొంచెం మనం స్పీడప్ చేద్దాం. సో ఎప్పుడైతే బిజినెస్ కమెంట్ చేస్తారో దానికోసం ఇచ్చే క్యాష్ మనం క్యాపిటల్ అని పిలుస్తాం. ఈ క్యాపిటల్ అనేది ఒక పర్సనల్ అకౌంట్, బట్ క్యాపిటల్లో పర్సన్ పేరు ఉండదు. ఇది ఓనర్ను రిప్రజెంట్ చేస్తుంది. ఆ ఓనర్ రిప్రజెంట్ చేసేటప్పుడు ఓనర్ అనేది గివర్, ఇక్కడ క్యాపిటల్ని ఇస్తున్నాడు కాబట్టి గివర్, కాబట్టి క్యాపిటల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. అతను ఏమి ఇస్తున్నాడు, క్యాష్ ఇస్తున్నాడు కాబట్టి క్యాష్ ఈస్ కమింగ్ ఇన్ సైడ్.
క్యాష్ అనేది ఒక అసెట్. అసెట్ ఇప్పుడు సంస్థలోకి వస్తుంది కాబట్టి వచ్చే ఆస్తిని డెబిట్ చేయాలి. కాబట్టి 2013 జనవరి 1 రోజున క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్. మరి క్యాపిటల్లో పేరు లేదు కదా సార్ అంటే కొన్ని సందర్భాలు ఇట్లా కూడా రాసుకోవచ్చు మనం. మిస్టర్ నరేందర్ క్యాపిటల్ అకౌంట్ అని కూడా రాసుకోవచ్చు. అయితే నరేందర్ ఒకే వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తి పేరును అతని సంస్థ పుస్తకాల్లో మనం రాయనవసరం లేదు. క్యాపిటల్ అంటేనే నరేందర్ యొక్క క్యాపిటల్ అని అర్థం. సో క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్. ఎప్పుడు బిజినెస్ కమెంట్ చేసినా ఇదే ఎంట్రీ వస్తుంది. ఏం ఎంట్రీ? క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్ బీయింగ్ బిజినెస్ కమెన్స్డ్ విత్ క్యాష్. సో దట్ ఈస్ ద narration. 1 lakh rupees, 1 lakh rupees. Next one. On January 2nd, opened bank account by depositing 50,000. బ్యాంక్లో ఒక అకౌంట్ ఓపెన్ చేసినాం, దానికోసం క్యాష్ అనేది పేమెంట్ చేసాం. సో నౌ క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్. సో హూ ఈజ్ రిసీవర్? ఇక్కడ బ్యాంక్ అనేది రిసీవర్ కాబట్టి బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. మరి బ్యాంక్ అనేది ఏంటి? ఒక సంస్థ మన క్యాష్ తీసుకొని ఒక అకౌంట్ ఓపెన్ చేస్తుంది. ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో వారిని డెబిట్ చేయాలంటే బ్యాంకును డెబిట్ చేయాలి. క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్. వాట్ గోస్ అవుట్ షుడ్ బి క్రియేటెడ్. కాబట్టి బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ బీయింగ్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్డ్ బై డిపాజిటింగ్ క్యాష్ 50,000. నెక్స్ట్ వన్. ఆన్ January 3rd పర్చేజ్డ్ మెషినరీ బై చెక్. మెషినరీ అనేది ఒక అసెట్. ఇక్కడ పర్చేజ్ అనే పదాన్ని మళ్ళీ మనం ఇక్కడ వాడకూడదు. సో మెషినరీ అనేది అసెట్ పర్చేజ్ చేసినప్పుడు దట్ విల్ కమ్ ఇన్ సైడ్. సో అసెట్ ఈజ్ కమింగ్ ఇన్ సైడ్ మెషినరీ. వాట్ కమ్స్ ఇన్ డెబిట్ అంటే మెషినరీ అకౌంట్ డెబిట్ చేయాలి. పేమెంట్ అనేది క్యాష్ ద్వారా కాకుండా చెక్ ద్వారా పేమెంట్ చేస్తున్నాం. చెక్ ద్వారా పేమెంట్ చేసినప్పుడు బ్యాంక్ అనే పదాన్ని వాడాలి. మరి పేమెంట్ చేసినప్పుడు బయటకు వెళ్తుంది చెక్ కాబట్టి దాన్ని క్రెడిట్ వైపు రాయాలి. సో January 3rd రోజున మెషినరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ బీయింగ్ మెషినరీ పర్చేజ్డ్ బై చెక్ 25,000 rupees and 25,000 rupees. Next one. On January 4th, machinery installation charges, machinery installation expenses paid in cash. అయితే ఎప్పుడైతే మనం ఒక మెషినరీ పర్చేజ్ చేస్తామో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇన్స్టాలేషన్ చేయడానికి కొంత ఎక్స్పెన్సెస్ పేమెంట్ చేస్తాం. ఆ ఎక్స్పెన్సెస్ను ఎక్స్పెన్సెస్గా రాయకుండా ఏ అసెట్ కోసం అయితే మనం ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్స్ పేమెంట్ చేస్తున్నామో ఆ అసెట్ పేరు మీద మాత్రమే రాయాలి. ఇక్కడ మెషినరీ కోసం ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్సెస్ పేమెంట్ చేస్తున్నాడు కాబట్టి ఆ మెషినరీ అకౌంట్కే డెబిట్ చేయాలి. కాబట్టి January 4th రోజున మెషినరీ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ 5,000. మరి చాలామంది ఎలా రాస్తారు తప్పుగా అంటే ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. తప్పది. ఎందుకు ఇలా రాయకూడదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మెషినరీ 90,000 పెట్టి కొన్నాం. దాన్ని మన దగ్గర ఇంటి దగ్గర కానీ మన సంస్థలో కానీ ఇన్స్టాలేషన్ చేయడానికి ఇంకొక 10,000 ఖర్చు పెట్టినాం. ఈ 10,000 అనేది వేరే ఎక్స్పెన్సెస్ కాదు, ఈ మెషినరీ కోసం పెట్టినాం కాబట్టి అప్పుడు మెషినరీ కాస్ట్ ఎంత అంటే 90,000 చెప్పకూడదు. ఎంత చెప్పాలి? 1 lakh rupees అని మనం చెప్పాలి. అంటే ఒక అసెట్ పర్చేజ్ చేసేటప్పుడు మనం ఏదైతే ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్స్ పేమెంట్ చేస్తామో అది అసెట్లోనే కలిపి చూపించాలి. అందుకే ఇక్కడ మెషినరీ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్సెస్ బీయింగ్ మెషినరీ ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ 5,000. నెక్స్ట్ వన్. గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ జైన్. సో గూడ్స్ పర్చేజ్డ్ అన్న పర్చేజ్ అకౌంట్ రాస్తాం. జైన్ అంటే పర్సనల్ అకౌంట్. పర్చేజ్ అకౌంట్ ఎక్స్పెండిచర్ కాబట్టి డెబిట్ చేస్తాం. జైన్ అనే వ్యక్తి గివర్ కాబట్టి క్రెడిట్ చేయాలి. కాబట్టి పర్చేజ్ అకౌంట్ డేటా టు జైన్ అకౌంట్ బీయింగ్ గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ జైన్ ఆన్ క్రెడిట్ బేసిస్ 18,000. నెక్స్ట్ వన్. ఆన్ January 15th క్యాష్ సేల్స్. రెండు ఉన్నాయి ఇక్కడ, క్యాష్ ఉంది, సేల్స్ ఉంది. సేల్స్ అంటే ఏమర్థం? గూడ్ సేల్స్ అనే అర్థం. సో ఎప్పుడైతే మనం గూడ్ సేల్ చేస్తామో అప్పుడు క్యాష్ ఈజ్ కమింగ్ ఇన్ సైడ్ అంటే క్యాష్ కమ్స్ ఇన్ సైడ్, దాన్ని డెబిట్ చేయాలి. సేల్స్ అనేది ఇన్కమ్ కాబట్టి దాన్ని క్రెడిట్ చేయాలి. సో క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ బీయింగ్ గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్. నెక్స్ట్ వన్. గూడ్స్ విత్డ్రాన్ బై నరేందర్. నరేందర్ అంటే ఎవరు? ఓనర్ ఏం చేస్తున్నాడు? సంస్థ నుంచి సరుకులను తీసుకుంటున్నాడు. సో ఇలా వాట్ ఎవర్ ఈజ్ విత్డ్రాన్ ఫ్రమ్ ది బిజినెస్ బై ఓనర్ ఫర్ హిస్ పర్సనల్ యూస్ ఈజ్ కాల్డ్ యాజ్ డ్రాయింగ్స్. అంటే ఓనరు తన సొంతానికి సంస్థ నుండి వాడుకున్న వాటిని మనం డ్రాయింగ్స్ అంటాం. తెలుగులో సొంత వాడకాలని పిలుస్తారు. ఇక్కడ గూడ్స్ విత్డ్రా చేసుకున్నాడు. మరి నరేందర్ విత్డ్రా చేసుకున్నాడని మనం డ్రాయింగ్స్ అంటాం. ఈ డ్రాయింగ్స్ అంటే ఓనరు బెనిఫిట్ రిసీవ్ చేసుకున్నాడు కాబట్టి ఆ ఓనర్ తరఫున రాసే పర్సనల్ అకౌంట్ ఏంటి? ఇక్కడ డ్రాయింగ్స్ అకౌంట్. మరి డ్రాయింగ్స్లో పేరు లేదు కదా పర్సన్ అంటే, ఈ డ్రాయింగ్స్లో పేరు లేదు కానీ అది ఓనర్ను రిప్రజెంట్ చేస్తుంది. సో డ్రాయింగ్స్ అకౌంట్ డేటా. మరి ఏం వాడుకుంటున్నాడు ఇక్కడ చూడాలి మీరు. గూడ్స్ వాడుకుంటుండంటే సంస్థలోని గూడ్స్ వాడుకుంటున్నప్పుడు ఎక్కడి నుంచి వాడుకుంటుంటే సంస్థ కోసం ఏదైతే గూడ్స్ పర్చేజ్ చేసామో ఆ గూడ్స్ నుండి వాడుకుంటున్నాడు కాబట్టి ఆ పర్చేజ్ అకౌంట్ మనం క్రియేట్ చేయాలి. ఎందుకు క్రియేట్ చేయాలంటే పర్చేజ్ అకౌంట్ ఎప్పుడు డెబిట్ అవుతుంది? కొన్నప్పుడు. ఆ కొన్న
గూడ్స్ నుండి ఏదైనా వాడుకున్నప్పుడు అప్పుడు పర్చేజ్ అకౌంట్ ఏం చేయాలి, క్రియేట్ చేయాలి. కాబట్టి గూడ్స్ విత్డ్రాన్ బై నరేందర్, దీనికి జర్నల్ ఎంట్రీ ఏం రాయాలి, డ్రాయింగ్స్ అకౌంట్ డేటా టు పర్చేస్ అకౌంట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 1 lakh రూపీస్ గూడ్స్ పర్చేజ్ చేసి రెడీ పెట్టుకున్నాం సంస్థలో. దీని నుంచి ఓనర్ వచ్చి ఏం చేసిందంటే ఒక 10,000 గూడ్స్ బయటకు తీసుకెళ్ళండి. అప్పుడు పర్చేజ్ బ్యాలెన్స్ ఏమైతే 90,000 తగ్గుతుంది. ఎంతైతే తగ్గుతుందో ఆ తగ్గిన మేరకు పర్చేజ్ అకౌంట్ మనం క్రియేట్ చేయాలి. అంటే ఎప్పుడైతే గూడ్స్ విత్డ్రాన్ చేస్తున్నాడో ఓనర్, పర్చేజ్ అకౌంట్ను క్రియేట్ వైపు చూపాలి. సో దిస్ ఈస్ ద ఎంట్రీ, డ్రాయింగ్స్ అకౌంట్ డేటా టు పర్చేస్ అకౌంట్ బీయింగ్ గూడ్స్ విత్డ్రాన్ బై ఓనర్ ఫర్ హిస్ పర్సనల్ యూస్ 2500. సో ఈ డ్రాయింగ్స్ అనేది 1కి 2 సార్లు చూడండి. నెక్స్ట్ వన్, సేల్స్ టు నాథన్. మళ్ళీ ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి, ఒకటి సేల్స్ ఉంది, రెండోది నాథన్. ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్. సేల్స్ అనేది ఇన్కమ్ క్రియేట్ చేయాలి. నాథన్ అనే వ్యక్తి ఏంటి, రిసీవర్. మనం అతనికి సేల్ చేస్తున్నాం కాబట్టి బెనిఫిట్ రిసీవర్ అనేది పర్సనల్ అకౌంట్లో రిసీవర్ని ఏం చేస్తాం, డెబిట్ చేస్తాం. కాబట్టి January 25th రోజున నాథన్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ బీయింగ్ గూడ్స్ సోల్డ్ టు నాథన్ ఆన్ క్రెడిట్ బేసిస్ 3,000. నెక్స్ట్ వన్, ఆన్ 27th రిసీవ్ 2,900 ఫ్రమ్ నాథన్ ఆఫ్టర్ అలోయింగ్ హిమ్ డిస్కౌంట్. సో మనకు నాథన్ నుండి 2,900 రూపీస్ వచ్చాయి. సరే, అంటే నాథన్ నుంచి మనకి ఎంత రావాలి, యాక్చువల్లీ ఇక్కడ 3,000 రూపీస్ రావాలి. ఆ 3,000లో మనకి ఎంత ఇచ్చింది, అతను ఎంత వచ్చింది, 2,900 వచ్చింది. ఇది ఒక కాంపోజిట్ ఎంట్రీ, కాంపౌండ్ ఎంట్రీ అంటాం. ఇలా కాంపోజిట్ కానీ కాంపౌండ్ ఎంట్రీ అర్థం ఏంటంటే డెబిట్ వైపు కానీ క్రెడిట్ వైపు కానీ మోర్ దాన్ 1 ఆస్పెక్ట్ వస్తుంది, ఇంకో వైపు ఒక ఆస్పెక్ట్ వచ్చినప్పుడు దాన్ని కాంపౌండ్ ఎంట్రీ అంటాం. సో ఇక్కడ క్యాష్ రిసీవ్ ఫ్రమ్ నాథన్, క్యాష్ని డెబిట్ చేయండి, ఎందుకంటే రిసీవ్ చేసుకున్నాం కాబట్టి 2,900 రిసీవ్ చేసుకున్నాం. మరి ఎంత రావాలి మనకు, యాక్చువల్గా 3,000 రావాలి. కేవలం 2,900 మాత్రమే ఇచ్చిండు, సెటిల్ చేసుకున్న అకౌంట్. అంటే తగ్గింది కొంత. ఎంత తగ్గింది, 100 రూపీస్ తగ్గింది. అది ఎంతైతే తగ్గిందో అలవెన్స్ను మనం, ఆ రిడక్షన్ అమౌంట్ మనం ఏమంటాం, డిస్కౌంట్. మనం డిస్కౌంట్ ఇస్తున్నాం, డిస్కౌంట్ అలౌడ్ అంటారు దీన్ని. ఈ డిస్కౌంట్ అలౌడ్ అంటే మనం ఇస్తున్నాం కాబట్టి ఆ డిస్కౌంట్ మనకు లాస్ని కూడా ఏం చేయాలి, డెబిట్ చేయాలి. అంటే డెబిట్ వైపు 2 వచ్చినాయి, క్యాష్ రిసీవ్డ్ డెబిట్ చేస్తాం, డిస్కౌంట్ అలౌడ్ లాస్ దాన్ని కూడా డెబిట్ చేస్తాం. ఎంత, 100. మరి ఎవరిచ్చారు, గివర్ ఎవరు, ఇక్కడ నాథన్ అనే పర్సనల్ అకౌంట్ గివర్ కాబట్టి అతని అకౌంట్కు 3,000 క్రియేట్ చేయాలి. సో క్యాష్ అకౌంట్ డేటార్, డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డేటార్ టు నాథన్ అకౌంట్, దీన్ని కాంపోజిట్ ఏంటి అంటాం. సో క్యాష్ 2,900, డిస్కౌంట్ అలౌడ్ 100. మరి టోటల్ డెబిట్ అనేది టోటల్ క్రెడిట్కి ఎప్పుడు కూడా ఈక్వల్ ఉండాలి. 2,900 ప్లస్ 100 టోటల్ 3,000, క్రెడిట్ వైపు కూడా 3,000 రాయాలి. సో ఈ విధంగా కాంపోజిట్ ఎంట్రీస్ని జాగ్రత్తగా రాయాలి. నెక్స్ట్ వన్, ఆన్ January 31st సాలరీ టు ది మేనేజర్ మిస్టర్ మోహన్ పెయిడ్ బై చెక్. అంటే సాలరీస్ పెయిడ్ బై చెక్. సాలరీ అనేది ఎక్స్పెన్సెస్ డెబిట్ చేయాలి. ఇక్కడ క్యాష్ కాకుండా చెక్ ద్వారా పేమెంట్ చేస్తున్నాం కాబట్టి బ్యాంక్ అనే పదాన్ని క్రియేట్ చేయాలి. కాబట్టి సాలరీస్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ బీయింగ్ సాలరీస్ పెయిడ్ బై చెక్. సో ఈ విధంగా జర్నల్ ఎంట్రీ చాలా సులభంగా మీరు రాసుకోవచ్చు. సో ఈ వీడియోలో మనం ప్రాబ్లం నెంబర్ 3, 4కి జర్నల్ ఎంట్రీస్ రాసాం. ఇంత సులభంగా మీరు రాసుకోవచ్చు. నా ఛానల్ క్రమంగా చూస్తుండండి. మిగతా ప్రాబ్లమ్స్ కూడా నేను సొల్యూషన్ అంటే జర్నల్ ఎంట్రీస్ రాస్తూ మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను. సో అంతవరకు చూడండి. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.